అందరికీ దండాలుల్లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు। ఒక దిక్కు గిట్టుబాటు ధర కల్పించుట్ల దేశంలో మేమే నెంబర్ 1 అని సంకల్ గుద్దే ప్రభుత్వం, ఇంకో దిక్కు గిట్టుబాటు ధర కల్పించమని నెలలకెంచి ధర్నాలు చేసి యాస్టకొచ్చి ప్రభుత్వం స్పందించపోయేసరికి చెలో అసెంబ్లీ అని హైదరాబాద్కు బయలుదేరిన పసుపు ఎర్రజొన్న రైతులు వీళ్ళు నెల రోజులకెంచి ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలో ధర్నాలు చేస్తుంటే మన తెలుగు పత్రికలు కనీసం కొన పేజీలో కూడా 2 లైన్లు రాస్తలేవు। కనీసం ఇంగ్లీష్ మీడియాకున్న సోయి కూడా మనోళ్ళకి లేదని రైతులు బాధపడుతున్నారు। నిజామాబాద్ ఎంపీ కవితమ్మ ఎలక్షన్ల ముందు పసుపు మిల్లు తెస్తా గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పి పోయిందంటే అటే దిక్కు పోయింది, మళ్ళీ చూడలేదంట। అయినా రైతులకు బేడీలేసిన ప్రభుత్వం మనది, అంత ఈజీగా రైతులకు గిట్టుబాటు ధర ఎట్లా కల్పిస్తుంది? అయినా రాష్ట్రంలో గిన్ని వేల మంది రైతులు గిట్టుబాటు ధర కోసం మహాపాదయాత్ర చేస్తుంటే సర్కారుకు మాత్రం సీమ ఊచినట్టుగానే అయితలేదు। ఇంక ఇప్పటింతా ఎలక్షన్లు లేవని గిట్లా మొద్దు నిద్ర పోతురు కావచ్చు అని అంటున్నారు సామాజిక విశ్లేషకులు। చూడాలే మళ్ళా ఈ రైతుల కన్నా గిట్టుబాటు ధర కల్పిస్తారో హైదరాబాద్ చేరక ముందుకే అక్రమ అరెస్టులు చేస్తారో, ఒకవేళ గదే గాని జరిగితే మా బలమేందో చూపిస్తాం, మా తడాకా చూపిస్తామని అంటున్నారు పాదయాత్రలు నడుస్తున్న రైతు బిడ్డలు। సుశీర్గా ఎట్లున్నాయి మన ముచ్చట్లు? ఇటువంటి ముచ్చట రోజు మన రింగ్లో దించుతూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి।